వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు జగన్ ను వారికి మరింత దగ్గర చేశాయంటున్నారు. తాను ప్రత్యక్షంగా ఎన్నికల్లో మద్దతు తెలపకపోయినా ఖచ్చితంగా పరోక్ష మద్దతు ఉంటుందని, ఎప్పటికీ తన మద్దతు ఉంటుందని, అందుకు తనకు తగిన సహకారం అందించాలని కూడా కోరినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని కొందరు రాష్ట్ర స్థాయి బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు కొట్టిపారేస్తున్నప్పటికీ అందులో నిజం కొంత ఉందని మాత్రం ఆఫ్ ది రికార్డ్ అంగీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వచ్చే కేంద్ర మంత్రులు, ప్రధాని వరకు ఎవరూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడంతో ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చినట్లవుతుంది. 2029 ఎన్నికల్లో తాను గెలవాలంటే అందుకు ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం అవసరమని జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దలు కూడా జగన్ ను అంత సులువుగా శత్రువుగా మలుచుకునే ఆలోచనల్లో లేరన్నది కూడా నిజం. ఎందుకంటే అనేక రాజకీయ కారణాలు ఢిల్లీ పెద్దలకు ఉన్నాయి. జగన్ పరంగా ఒక్క కేసులు తప్పించి మరే రకమైన ఇబ్బందులు, ఒత్తిడి వారిపై ఉండదు. అదే సమయంలో కూటమిగా ఉన్న సమయంలో కొంత ఒత్తిడితో పాటు ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని విధిగా అమలు పరచాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని వారు జగన్ కి చేరవేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తానే కలుగు చేసుకోవాలని భావించిన జగన్ ఢిల్లీ పెద్దల వద్దకు రాయబారం పంపినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు వారు సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. 2029 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడంతో ఇంకా వేచి చూడాలన్న ధోరణిలోనే ఢిల్లీ పెద్దలున్నారని, జగన్ లాంటి నమ్మకస్తుడిని వదులుకునేందుకు వారు ఇష్టపడడం లేదని ఢిల్లీ వర్గాల సమాచారం. జగన్ కి ఢిల్లీ పెద్దలు ఏం చెప్పారో, దానికి జగన్ ఏ రాయబారం పంపారో సరిగ్గా తెలియదు. కానీ మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ, బీజేపీ కలవడమో లేక లోపాయికారి ఒప్పందం చేసుకోవడమో జరుగుతుంది. ఒకవేళ 2029 ఎన్నికల నాటికి బీజేపీ పని అటు ఇటు అయితే ముందుగా కాంగ్రెస్ వైపు చూసేది చంద్రబాబే అని బీజేపీ పెద్దల ప్రగాఢ నమ్మకం. అందుకే వారు ఎప్పటి నుంచో జగన్ తో సయోధ్యగా ఉంటూ వస్తున్నారు. బీజేపీ పెద్దలు ఎప్పుడు ఏపీకి వచ్చినా జగన్ పైన, గత పాలన పైన విమర్శలు చేయకపోవడం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారంటున్నారు.